హైదరాబాద్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూసాపేటలో ఉదయం గూడ్స్ షెడ్ లో ఉన్న ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మంటలు ఎగిసిపడ్డాయి. తొలుత గూడ్స్ షెడ్ రోడ్డులోని గోదాంలో నిల్వ ఉంచిన రసాయన విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు వ్యాపించిన కాసేపటి తర్వాత భారీగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనలో 6 ఫైర్ ఇంజన్ల వరకు ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందించిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి సుమారు 6 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో డిపోలోని విలువైన కంటైనర్లు, వాటిలోని సరుకులకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఏ విధంగా సంభవించిందో ఇప్పుడే చెప్పలేము. దాని కారణాల తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు ఓన్లీ ఫైర్ ఫైటింగ్ మాత్రమే నడుస్తుంది. అరౌండ్ 8:45 ఆ ప్రాంతంలో మనకు కంట్రోల్ రూమ్ కాల్ వచ్చింది. సనత్ నగర్, కూకట్పల్లి, జీడిమెట్ల అండ్ జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ ఈ స్టేషన్స్ నుంచి ఫైరింగ్ చేసి వచ్చినాయి. డ్రోన్ యొక్క యాక్టివిటీస్ ఏందనేది మాకు కూడా ఇంకా దాని మీద ఎటువంటి అవగాహన లేదు. సీజ్ చేసిన లిక్కర్, కస్టమ్ డ్యూటీ కట్ అనేది కూడా ఇందులో కొంత స్టోర్ చేశారు. అది కూడా ఫైర్ లో ఇన్వాల్వ్ అయింది. రసాయనాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు చెబుతున్నారు. దీంతో మంటలను ఆర్పే ప్రక్రియ అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది. పోలీసులు, స్థానిక అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా బర్లగూడ మక్కా వ్యూస్ లూబ్రికేషన్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. DRF ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ లేదా రసాయనాల నిల్వలో లోపం వంటి కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన డిపోలలో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది.